అనిపిస్తున్న నయా జోష్. న్యూ ఇయర్లో అద్భుతమైన కార్యక్రమాలకు ప్లాన్. యువతకు ప్రాధాన్యత ఇస్తున్న సేనాని. జనసేన వీర మహిళలకు కీలక పదవులు. అద్భుత ఫలితాలు సాధిస్తున్న పవన్ కళ్యాణ్. గ్రామాల్లో పట్టు సాధిస్తున్న డిప్యూటీ సీఎం. ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ఫోకస్. గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తున్న పవన్ కళ్యాణ్. పవన్ టార్గెట్ 2029 ఎన్నికలే. ఇప్పటికే కీలక పదవుల్లో జనసేన నేతలు. ఏపీలో కనిపిస్తున్న పవన్ మార్కు పాలన. 2 ఏళ్లలో తానేంటో నిరూపించుకున్న సేనాని. దేశంలోనేనండి. నేను మొన్న కూడా ఒక వీడియో ఒకటి చేశాను. పంచాయతీ రాజ్ శాఖకి సంబంధించి గూగుల్లో కూడా సెర్చ్ ఇంజిన్కి సంబంధించి పవన్ నెంబర్ 1 కింద నిలుస్తున్నాడట. చాలామంది ఈ అంశాన్ని మాట్లాడుతున్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఏ రకంగా ఒక సినిమా హీరో నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి పరిణితి చెంది పవర్ ఎలాగ ఉపయోగించాలి అనే అంశం మీద గతంతో బేరీజు వేసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక కొత్త ట్రెండ్, ఒక యువ ట్రెండ్లా కనిపిస్తున్నది అని చెప్పి వస్తున్న కథనాలు. సో ఈ పరిస్థితిలో మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఉంటారో, ఆయన ఏ రకంగా అడుగులు వేస్తుంటారో, సొంత డబ్బులతోటి ఇప్పటికీ ఏ రకంగా వెల్ఫేర్ చేస్తుంటాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఈ రకంగా చేతి చమురు వదిలించుకోరు, లాగడానికే చూస్తారు అయస్కాంతంలాగా. కానీ ఈయన చేతి చమురు వదిలించుకుంటాడు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుందేమో. పవన్ కళ్యాణ్ వీక్నెస్ అది. కోపం వస్తే గట్టిగా అటాక్ ఇవ్వడం, ఏదైనా చిన్న సున్నితమైన అంశం